హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అప్పుడు 6 గంటలకి కరెంట్ పని చెప్తే కరెంటు బిల్లు ఎక్కువ. అయ్యో నీ మొగడు బయటికి బయటికి తీయగానే ఆగి ఉడికొచ్చి డబ్బులు పట్టి బయటికి తెచ్చి అప్పటికి మరి ఎట్లయితుంది అనుకున్నావా? అయ్యో ఓడ్చుకో ఓ నారాయణ నల్లకైతే నారాయణ ఓడి అనుకున్నప్పుడు అయింది కానీ దక్కలే అనుకున్నప్పుడు అయింది కానీ దక్కలే నాకు ఉత్తరే అయింది. ఏం చేసుకుంటే మరి పొప్పుడు పంట తింటే అన్లోడ్ అయింది బయట. మామిడి పంట అనుకున్నా అది ఎక్కువ కొడుకు పొప్పుడు పంట తెచ్చి ఇచ్చాడు. అదే రంగం ఇదే రంగం అనుకుని తిన్నా ఎందుకంటే అన్లోడ్ అయిపోయింది.
మంత్రసాని వాడగతి మంత్రసాని తీసుకొని రాను 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 తల్లి వేడి కష్టంగా మంత్రసాని బాధపడవు తల్లి బాధని అయ్యో ఓ బావ నువ్వు పడుకుంటావా నీకు పెట్టావా పుట్టిన పుట్ట పొలగల గట్ట కొడతాను పానం పోదానే ఏ పుట్టిన అది ఎక్కడ కొడుతుంది ముఖం మీద ఒకటి తర్వాత వచ్చే అంతేనా ఒక మాట బిడ్డ దొరుకుతాను కొడుక బిడ్డ చూడే ఏమున్న చెల్లె ఏ పిల్లే ఏ పిల్లే ఏ పిల్లే అంటే అయ్యో 6,000 పుట్టింది అనుకో ఇల్లు 20 లక్షల వరకు కట్టాం 10 లక్షల వరకు కట్టాం బయట చెట్టు పెట్టకపోతే ప్రాణాల మంది పోతాడు 6,000 అంటే 4కు గోపిలను మేలు సంతాన పొలం అన్నట్టు ఓ నీ గర్భాన్ని చక్కని విద్య పుట్టిందమ్మా ఆనాడు అన్నరే దొరసాని వచ్చారా నీ గర్భసాని వాళ్ళ చక్కని కొడుకు 7 ఏళ్ల పిల్లగాడవ్వా 7 ఏళ్ల తర్వాత ఎడగాల పైన చక్కని విద్య పుట్టిందా అని కడిగి గాలిచ్చి తల్లి బాబకి చెల్లో ఎన్నావు ఆకలైతే బూదిని పోది భూ పొందుతుంది అది ఇంట్లో మాకు తీసినే ఉండవు ఇంకా పెద్ద ఎక్కువ నన్న తల్లి వీటిని ఎత్తుకున్నది పొద్దు ఉన్నది పొడిసే పొద్దు అనుకున్నది ఆయన విటమగాని రంగలే బాయే సూర్యవేడి కళ చంద్రవేడి కళలు ఆరిద్దర పరువు గారి సాగండ చూసినమ్మా చాలా వెళ్ళరా రామో రాఘవా అలలా సిరియలకించే బాబా కన్నుల
నువ్వు అల్లే పోతే బిడ్డ పుట్టు మేలలో నా బిడ్డ వాడికి రోజు ఏం చేసుకోవాలంటే నా బిడ్డ పోరైపోతుంది. నా భర్త వల్ల తీసుకురావాలి. నా కొడుకు పేరు ఎట్ల పెట్టిల్లో నా బిడ్డ పేరు మాత్రమనగా ఊళ్ళో 10 మందిని నిలిపియాలి. ఘనంగా పేరు పెట్టాలని కత్తిరికాళ్ళ భర్త పోవడం రాదుకు ఈనాడు మతలావు పంపినమ్మా. చక్కని బిడ్డ పుట్టిందని ఎప్పుడు ఏర్పాటైందమ్మా. మళ్ళా తీసుకున్నాడు రాజు భవనం రాజు భవనాల వేదిక సరే వజ్రబ్రాహ్మణ కూతురు గుర్తులేసిండు వర్గం ఎక్కలేసిండమ్మా. అయ్యా నీ పేరేం పేరు? నా పేరు డబ్బా రేగుల సుబ్బారావు అంటారు. డబ్బేడ పెట్టినావు అయ్యా? మీద ఇక్కడ నాదే డబ్బా. ఏ కూలిపోయిన డబ్బా నీదేనా? నాదే. అందువల్ల కూర్చున్న వ్యక్తి మా అమ్మగారు ఉన్నారు. ఓహో మీ అమ్మగారు ఉన్నారా? అయ్యా నీ పేరు? నా పేరు మింగుడు పొట్టు. మింగుడు పొట్ల ఏం మింగుతారో కోసం కొడుతా? నేను మింగుతూనే ఉంటా, పెడుతూనే ఉంటా, మింగుతూనే ఉంటా. పెట్టేది అదే కూర పువ్వ. అయ్యా నీ పేరేం పేరు? నా పేరు దత్తయ్యందు. ఇంకా పెట్టే పేరు నా జన్మనామం అట్లా వచ్చింది అయ్యా. ఏ నత్తోళ్ళు అట్నే అంటారు. అయ్యా మరి నీ పేరేం పేరు ఆయన? అయ్యా ఆయన పేరు గిత్తర కొట్టుకుంటాను ఏమైనా సొమ్మగా ఉన్నదా? సొమ్మె ఉన్నది. బిల్లు అయితే కొరక తిన్నాడు. డాక్టర్ డబ్బా గట్ట పేరు చేపిస్తాను టాటా కంపెనీలకి. అయ్యా నీ పేరు పేరు అయ్యా? నా పేరు గూటం బొట్టు. అయ్యా ఉన్న కడికైనా గూడ ఉన్నట్టే ఉన్నావు ఆయన. అయ్యా పేరు పెట్టండి నువ్వేనా? నేనే బిడ్డ. రాయి నాయన పేరు పెడుతున్నా నాన్న అన్నాడు. అయ్యా సకలే బ్రాహ్మణే కాదు, బ్రాహ్మణయ్యా పద్నాం గంట చేత పట్టిండు. జన్మనామం చూసిండు. అమ్మమ్మా ఈ బిడ్డ చూడవైనా సింధుడి గడియలో పుట్టింది. బిడ్డ చూడవైనా మరి కిడిగన్నం చూసిండు. మరి చూడవైన అడవిలో పుట్టిన గడియ మంచుకున్నది. మరి చూడవయ్యా అయ్యా రాజా మరి కానాడు మరి పొడమ్మ మారాదు ముచ్చాలే కన్నీ నీ కొడుకు పేరు చూడవైన వరాల మారాదు. ఈ బిడ్డ పేరు చంద్రాల దైవ అన్నాడు. చూడు ఆ బిడ్డలు సొంత తొట్ట కట్టుకున్నదే మరి కొంతమంది తొట్ట కట్టుకొని అల్లాలి పంట వాడుకున్నాయి.
బిడ్డ చంద్రాదేవికి తొట్టెలాని పాట పాడతానన్నదమ్మా అమ్మ దాసులారా ఏమైనా దాసి దాసి అంటారు ఎక్కడ దాచో కూర దాచో ఉన్న దాచో అనవా నా పేరు లేదా ఓ నా పేరు సుకోపాల లలిత అయ్యో నీ పేరు సుకోపాల లలిత సుకోపాల లలిత నీ పేరేం పేరే విలాసల సులోచన అది ఏం పేరు నీ పేరు విలాసల సులోచన ఇలాంటి ఉందా ఊరికి కార్యం అవుతుందానే సంవత్సరం అయితే దగ్గర జాబ్ చేయబట్టి సరే బిడ్డరా నా బిడ్డను తొట్టెలు సులగండ పెట్టినా మీరు పాట పాడితే నా బిడ్డ హైదరాబాద్ కాడ అసలే లేవద్దు మేము పాట పాడతాం కానీ మాకు ఏం గిఫ్ట్ ఇస్తావు మీకు ఒక్క లాయలప్పు ఇస్తున్నాను నేను అప్పు నాకేం కావాలా లాయలప్ప కూర్చున్న కాడ గుప్పు గుప్పు అని గుద్దుకో గుప్పు గుద్దుకునే మంచిగుంటది మంచి కొట్టు దోలనే కదా ఓ తాళంబా మరి అయ్యో తాళం మంచి కొట్టు కొడతారా దగ్గర దంచుకుంటా ఏంటిది తాళం తాళమేకొచ్చే ఉయ్యాలో రామనము ఉయ్యాలో అదిల్లి గారు ఉయ్యాలో దొంగల్లి గారు ఉయ్యాలో పుట్టోడు ఉయ్యాలో ఎవరా మిండే అయినా వీడు పాట మంచిగా లేవే పాట పాడితే ఈ ఊరు మొగోళ్ళు అందరూ నాగడి తీసి ముళ్ళగట్టి తీసి ముళ్ళ కింద చేసుకొని ముడ్ల మీద కూర్చుని ఆలోచిస్తారావా తప్పితే అంతేనా పాట పాడకది పాట పాడే పాట పాడదు అత్తది అత్త అత్తది బాబా నువ్వు ఇప్పుడు దుఃఖం వచ్చి తట్టి ఉన్నావా నీ బాధ్యం కడ్డి పాడు కడ్డి శనాలకంటే అడిగేస్తారు తల్లి చచ్చిపోయేటప్పుడు దుఃఖం వస్తుందా కడ్డి రజ కొడుకు గౌరవం అయ్యో కాకిపిల్ల కాకే ముందు పిట్ట పిల్ల పిట్టే ముందు అన్నారు నా బిడ్డ నాకే ముద్దు లాలి పాట పాడుతున్నారు తల్లి లవన్న పవన చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.